చెప్తారు. పర్టికులర్గా కొన్ని ఇష్యూస్ మనం టాపికల్గా తీసుకున్నాం. వాటిలో ఇవాళ చూసినట్లయితే నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, చాలా మంది ఇండస్ట్రీస్ ఏరియాస్లో గుళ్ళు పెట్టుకుంటారు. అది సెంటిమెంట్గా పెట్టుకుంటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ తాతల నుంచో తండ్రులు వస్తున్న దాన్ని పడగొడతామో తీసేయడం ఇష్టం లేక ఉంచుకుంటారు. కొంతమంది మీలాంటి వాళ్ళు చెప్పినా కూడా. కానీ అది చాలా చోట్ల ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కంప్లైంట్స్ కూడా చాలా చోట్ల నుంచి వస్తున్న కంప్లైంట్స్. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? గుడి తప్పులేదమ్మా, ఇండస్ట్రీలో గుడి తప్పులేదు, చాలా మంచిది. మన హిందూ సాంప్రదాయం కూడా ఏది మనం కొలుస్తున్న దేవుణ్ణి ఒక స్థానం ఇవ్వటం అన్నది చాలా గొప్ప విషయం. కానీ ఇందులో ఇబ్బంది ఏంటవుతుందంటే అండి, ఆ కట్టే స్థానంలో ఓపెన్ ప్లేస్లో కట్టేస్తున్నారు. అంటే దేవుడి పవర్ ముందు మనం సరిపోమండి. కాబట్టి దేవుడికంటూ గుడి ఏదైతే ఇండస్ట్రీ లోపల కడుతున్నాం, మీరు చాలా ఇండస్ట్రీస్ తీసుకోండి, ఇప్పుడు ఎక్కడన్నా తీసుకోండి, మీరు కావాలంటే నేను చూపిస్తాను, నా ఎంబడి రండి. కొన్ని వందల గుళ్ళు ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి. టెంపుల్కి సపరేట్ కాంపౌండ్ వాళ్ళు తీసుకొచ్చేసి ఎంటైటీ సపరేట్ ఒక రూమ్ లాగా కట్టేసేసి మీకు కావాల్సిన స్థలంని బట్టి ఎంతన్నా కట్టేసి కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ గుడిని సపరేట్గా మనకు ఉపగృహంలాగా కడుతున్నారండి. ఒక షెడ్ ఇండస్ట్రీ, ఇంకో షెడ్ ఇది, ఇంకోటి ఆఫీసు, ఆ తర్వాత గుడి, అట్లా ఓపెన్ ఉండడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. ఇది మరి తెలుసా తెలియదా మనకు ఐడియా లేదు. కానీ 80% ఆఫ్ ఇండస్ట్రీస్ మూతపడడానికి వన్ ఆఫ్ ద కారణం ఈజ్ మనం కట్టుకునే గుడిలు. ఇండస్ట్రీ లోపల, బయట కాదండి, ఇండస్ట్రీ లోపల కట్టాల్సి వచ్చింది. కట్టండి, తప్పే ఏం లేదు. మన హిందూ సాంప్రదాయమే, అదేమి వేరే సాంప్రదాయం కాదు. కాబట్టి దానికి సపరేట్గా గుడికంటూ సపరేట్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే, మనకు ఇండస్ట్రీస్ మూతపడడానికి ఇంకో కారణం ఉందండి. తక్కువ రేటు ఉంటుంది కానీ స్థలాలను తీసుకెళ్ళి ఎక్కడో మూల ప్రాంతంలో తీసుకుంటారు. వీధి ఉండదండి అక్కడికి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మనం ఇంటర్వ్యూస్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీధి అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు వాళ్ళు వీధి లేకుండా పోయి ఎక్కడో కట్టేసేసి మాకే రోడ్డు ఉంటుంది, వాళ్ళు తప్ప ఎవరు రాడు కదండి. వాడికి 2 రోడ్లు పెట్టినా, 3 రోడ్లు పెట్టినా, 40 రోడ్లు పెట్టుకున్నా ఎవరు రారు కదండి. కాబట్టి అటువంటి సందర్భంలో సక్సెస్ అయిన పాపం లోన్లు తీసుకొని ఎన్నో ప్రయాసాలు అండి. ఒక ఇండస్ట్రీ పెట్టడం అంటే ఒక మామూలు విషయం కాదు. కానీ ఆర్డర్స్ రాక కొందరు, ప్రొడక్షన్ లేక కొందరు, లేబర్ ప్రాబ్లం తోటి కొందరు, యజమాని ప్రాబ్లం తోటి కొందరు, బ్యాంక్ లోన్స్ తోటి కట్టలేని కొందరు, కొంత వచ్చిన ప్రొడక్షన్ తీసిన ప్రాఫిట్స్ రాకుండా, మార్కెట్ లేదనుకోండి. అంటే వీధి అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్, వీధి అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇక్కడ ఒకటి ఉంటే దాని పక్కన ఒకటి, దాని పక్కన ఆబ్వియస్ గా వీధులు ఉంటాయి కదా, ముందు రోడ్ అయితే ఉంటుంది కదా. లేదండి, కొన్ని వీధులలో ఇబ్బంది లేదు, అన్ని కంజెస్టెడ్. లైక్ మన బాలానగర్ వెళ్ళినా బాలానగర్ కొన్ని ఉంటాయండి. కానీ నేను చెప్పేది కొన్ని ప్రాంతాలలో తీసుకుంటున్నారు, వేరే దగ్గర తీసుకుంటే ఇండస్ట్రియల్ జోన్ కాకుండా. ఇండస్ట్రియల్ జోన్ అంటే మీరు అన్నట్టుగా ఇండస్ట్రియల్ జోన్, అందులో గవర్నమెంట్ అలాట్ చేస్తుంది కాబట్టి అందులో కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నారండి. ఎక్కడైతే వీధి లేని వాళ్ళు, ఇప్పుడు పోచంపల్లి దగ్గర కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయండి, చాలామంది ఇబ్బందులు ఉన్నారు. అందులో ఒక 2-3 ఇండస్ట్రీస్కి నేను వాస్తు చూడడానికని వెళ్ళాను. ఇలా వీధిలో లేవండి, ఆ ఇండస్ట్రీ బాగుపడతాను ఎట్లా అనుకుంటారండి. వాళ్ళు ఏంటంటే పాపం కొన్ని ఎట్లా మాట్లాడతారంటే, ఆర్డర్స్ లేవండి, సీజన్ లేదండి, కోవిడ్ అండి, ఇవన్నీ అనుకుంటా వాళ్ళకున్న స్థలాలు అమ్మి పెట్టడం, శాలరీస్ ఇవ్వాలి కదా. కానీ అది రాదు అని చెప్తున్నాం మనం. సో కరెక్షన్ చేసినాక ఈరోజు కొద్దిగా ఆర్డర్స్ ఏదో బాగున్నాయి అన్నది ఈరోజు కాదు. నేను రీసెంట్గా మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా మన ఇక్కడ ఈసీఎల్ దగ్గర ఇండస్ట్రియల్ జోన్లో ఫ్యాబ్రికేషన్ యూనిట్కి వెళ్ళానండి. వీధి అంతము తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టుకున్నారు, అది మార్చాము మనం. చాలా బాగున్నది, ఇప్పుడు ఆర్డర్స్ వస్తున్నాయి. కాబట్టి వీధి అన్నది చాలా ప్రాముఖ్యతమైన విషయం. ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్స్ అవి ఉన్నక్కడ పర్వాలేదు. అందులో కూడా ఏం చేస్తారంటే, ఒకటే మెయిన్ రోడ్ ఇస్తారు, ఆ తర్వాత పిల్లర్ రోడ్లు రైట్కు లెఫ్ట్ అని వెళ్తారు. అది వీధి అంతాలు అవుతున్నాయి కదా. అన్నప్పుడు తూర్పు నాడకు వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ ఉన్నారు, దక్షిణం నాడకు వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్యూర్లు ఉన్నారు, చాలా వరకు ఇబ్బందులలో ఉన్నారు. అంటే మీరు చెప్పేది మెయిన్లీ డెడ్ ఎండ్ ఉండొద్దు రోడ్. వీధి అంతం దేనికి ఉండదండి. ఇండస్ట్రీ అనుకోండి, ఇల్లు అనుకోండి, లేకుంటే ఏదైనా వ్యవసాయం అన్నది ఒక్కటి తీసేయండి వ్యవసాయానికి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంపౌండ్ లాంటిది మనం ఎప్పుడు చేయము కాబట్టి దాని ఒక్కటి తీసేసి మీద ఎక్కడైనా ప్రాణం ఉన్నది అంటే, ప్రాణం ఉన్నది అక్కడ ప్రాణం నివసిస్తుంది అంటే, అది ఏ ఒక్కటైనా సరే అక్కడ కంపల్సరీ వీధి అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. సో వీధి ఎండింగ్ ఉండొద్దు అంటారు ఎక్కడ కూడా, ఏదైనా వ్యాపార సంస్థ ఎక్కడైనా ఉండకూడదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.